సంక్రాంతి సందర్భంగా అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని తెలిపారు పర్యాటక శాఖ అధికారులు. ఈ నెల 13వ తేదీ నుంచి 3 రోజుల పాటు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ఫెస్టివల్ జరుగుతుందన్నారు. 16 నుంచి హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో వివిధ రాష్ట్రాలతో పాటు ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇటలీ దేశాలకు చెందిన కైట్ ప్లేయర్స్ కూడా పాల్గొంటారని తెలిపారు పర్యాటక శాఖ అధికారులు. ప్రత్యేకంగా ఫుడ్ స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మొత్తం 1100 జాతీయ, అంతర్జాతీయ స్వీట్లో పిండి వంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు టూరిజం శాఖ అధికారులు. హైదరాబాద్లో పతంగుల పండుగకు వేలైంది. సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ నెల 13 నుంచి 3 రోజుల పాటు అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ప్రకటించింది. అంతర్జాతీయ, దేశీయ కైట్ ప్లేయర్స్ ను ఆహ్వానించామని తెలిపారు టూరిజం శాఖ అధికారులు. పతంగుల పండుగకు అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్ హాజరవుతారని తెలిపారు టూరిజం ఎండీ క్రాంతి వల్లూరి. ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, స్కాట్లాండ్, థాయిలాండ్, కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, ఇటలీ, తైవాన్, సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్ దేశాలకు చెందిన 70 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్ హాజరవుతారని తెలిపారు. వీరితో పాటు దేశీయ ప్లేయర్స్ కూడా సందడి చేస్తారన్నారు. తెలంగాణ, ఏపీ, గుజరాత్, పంజాబ్, తమిళనాడు, కేరళ, హర్యానా రాష్ట్రాలకు చెందిన కైట్ ప్లేయర్స్ కూడా పాల్గొంటారన్నారు. 16వ తేదీ నుంచి 3 రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తున్నామన్నారు టూరిజం ఎండీ క్రాంతి వల్లూరి. హాట్ ఎయిర్ బెలూన్స్ అన్నవి మనకు యూరోపియన్ కంట్రీస్, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి వస్తున్నారు. దాంతోపాటు కైట్ ఫ్లయర్స్ కూడా, ఇది ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్. సో డిఫరెంట్ ఒక 50 to 70 మెంబర్స్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ లెవెల్లో కైట్ ఫ్లయర్స్ని మనం పిలిపిస్తున్నాం. పరేడ్ గ్రౌండ్ లో సందర్శకుల కోసం షామియానా టెంట్లు, తాగునీటి ఏర్పాట్లు చేస్తామన్నారు టూరిజం శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. పిల్లల కోసం ఆట వస్తువులను కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు పతంగుల ప్రదర్శన ఉంటుందన్నారు. గతేడాది 1,00,000 మంది హాజరయ్యారని, ఈసారి అంతకు మించి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందన్నారు పటేల్ రమేష్ రెడ్డి. లాస్ట్ టైం కూడా దాదాపుగా 1,00,000 మంది దానికి కార్యక్రమంలో కూడా అటెండ్ చేసుకోవడం జరిగింది. ఈసారి కొత్తగా కైట్ ఫెస్టివల్తో పాటు హాట్ బెలూన్ ఫెస్టివల్ ఒకటి, కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఉంది. అంటే కైట్ ఫెస్టివల్ కూడా దాదాపుగా 70-80 ఫ్లయర్స్ వచ్చే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా. ముఖ్యంగా పోయిన సంవత్సరం కూడా 20 నుంచి 30 కంట్రీస్ నుంచి వచ్చి పెద్ద ఎత్తున కూడా పాల్గొని మరి రకరకాల కైట్స్ తోటి ఇక్కడ ఉన్న నగరవాసులందరినీ కూడా మరి అబ్బురపరిచిన విధంగా ఉన్నాయి.